వెలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలువై ఉన్న కనకదుర్గమ్మ మూల నక్షత్రం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాల సమన్వయంతో దర్శనమిస్తూ దుష్ట సంహారిణిగా విశ్వమాత మహత్తును చాటుతోంది. విద్యాభ్యాసం, జ్ఞానోపాసన కోరే భక్తులకు ఈ దర్శనం ప్రత్యేకమైన పుణ్యప్రదాయకమని పురాణాలు వివరిస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల కేరింతలతో మార్మోగుతుండగా దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే భారీగా క్యూలైన్లలో నిలబడి భక్తులు తల్లి త్రికోటేశ్వరి కరుణ కోసం ఎదురు చూశారు. సరస్వతి రూప దర్శనం పొందితే అజ్ఞానం తొలగి జ్ఞానజ్యోతి వెలిగిపోతుందని, చక్కని తెలివితేటలు ప్రసాదిస్తుందని విశ్వాసం. నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయానికి దారి తీయడం మాత్రమే కాకుండా సకల శుభాలకు నిలయం అని భక్తులు నమ్ముతున్నారు. ఓం శ్రీ మాత్రే నమః నినాదాలతో ఇంద్రకీలాద్రి వాతావరణం ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయింది. చెప్తా అంటే మీకు కాదా? వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 3,60,000 మందికి మజ్జిగ ప్యాకెట్లను కూడా ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగింది. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ 1,75,000, మరొక ఈరోజు 1,00,000 అంతా కలిపి 2,75,000 బిస్కెట్ ప్యాకెట్లని మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగింది. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ 17 మెడికల్ క్యాంపులు ఇక్కడ ఆన్లో ఉన్నాయి. డాక్టర్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సబార్డినేట్ స్టాఫ్, అంబులెన్స్లు అన్నింటినీ పెట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి 5 అంబులెన్స్లను కూడా పెట్టడం జరిగింది. 370 టాయిలెట్స్ని ఏర్పాటు చేశాం. కెపాసిటీ ఒక్కసారి మన వినాయక గుడి దగ్గర ప్రారంభమై ఇక్కడ గుడి క్యూ లైన్ ఎండ్ అయ్యే వరకు ఒక్కసారి ఆ స్లాట్లో ఎంత ఉంటారంటే క్యూ లైన్లో 12,000 నుంచి 15,000 మంది వరకు దానిలో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం
ఆ క్యూ లైన్స్ కానీ హోల్డింగ్ ఏరియాస్ని కానీ చెక్ చేయడం జరిగింది. హోల్డింగ్ ఏరియాస్లో 2 హోల్డింగ్ ఏరియాస్లో ఒక్కొక్క దానిలో 10,000 మంది టైం స్లాట్ ప్రకారం వాళ్ళు హోల్డింగ్ ఏరియాస్ నుంచి క్యూ లైన్లలో పంపారు. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి షెల్టర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఓల్డేజ్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళని సపరేట్ వెహికల్స్ పెట్టాం. 8 మినీ బస్సెస్, 2 బ్యాటరీ కార్లు, 20 వీల్ చైర్లు పెట్టి వాళ్ళని దర్శనార్థం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి లడ్డూ ప్రసాదం సేల్స్ ఇప్పటి వరకు 13 లక్షల లడ్డూ ప్రసాదం ఉచితం కాకుండా లడ్డూ ప్రసాదం కౌంటర్లలో ఇవ్వడం కూడా పూర్తయింది. ఈరోజు 5 గంటల వరకు 1,28,000 ముందే చెప్పాను. అన్నప్రసాదం 32,804, 1,95,229 లడ్డూ ప్రసాదం కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లన్నీ చేస్తూ చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు టైం టు టైం ఎప్పటికప్పుడు ఆయన విచారిస్తూనే ఉంటారు. ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుంది, అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తున్నారు, వచ్చేటువంటి భక్తులు వాళ్ళ యొక్క సమాచారం ఏంటి, ఏ విధంగా ఇస్తున్నారని చెప్పిన దాని మీద ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు విఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఈ యొక్క భక్తుల యొక్క ఒత్తిడి, జన ప్రవాహం, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ చూశాక వారు అసెస్ చేయించి మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. 4 గంటల నుంచి 3 గంటలకి తగ్గించండి. వివిఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ 3 గంటలే ఉండాలి. ఒకటి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, 3వ స్లాట్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు. కాబట్టి 4 గంటల నుంచి 3 గంటలకి తగ్గించి మిగిలిన సమయం అంతా సామాన్య భక్తులకి కేటాయించండి. అన్ని క్యూ లైన్లు కూడా మరి సజావుగా సాగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందుకనే మొన్నటి నుంచే ఈ క్యూ లైన్లలో 3 గంటలకి తగ్గించి 1 గంట విఐపీలని 3 గంటల్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ విజయదశమి రోజు కూడా అన్ని పకడ్బందీ ఏర్పాటు. ఆ రోజు సామాన్య భక్తులతో పాటు భవానీలు వస్తారు. ఎక్కడో ఒరిస్సా రాష్ట్రం నుంచి, బెంగాల్ రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చేటువంటి భవానీలకు పూర్తి సహకారం అందించాలి, పూర్తి భద్రతను కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, సిపి గారిని అందరినీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. విజయదశమి రోజు కూడా పోయిన సంవత్సరం లాగే ఉచిత దర్శనాలే ఉంటాయి. ఇవాళ ఎలాగైతే 4 క్యూలు మూలా నక్షత్రం రోజున 4 వరుసలు కూడా ఉచిత దర్శనాలను పెట్టాము, విజయదశమి రోజు కూడా ఉచిత దర్శనాలే 4 క్యూ లైన్లు పోతూ ఉంటాయి. వాళ్ళకి ఛార్జెస్ అనేటువంటిది, టికెట్లు కొనుక్కోవడం అనేటువంటిది లేదు. అది కూడా పోయిన సంవత్సరం చేసిన మాటే అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఉచిత లడ్డూ ప్రసాదం ఇప్పటికే తయారవుతూ ఉన్నాయి. విజయదశమి రోజు కూడా క్యూ లైన్లలో వచ్చిన భక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించి కౌంటర్లలో కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి అక్కడ కౌంటర్లలో కూడా పెడుతూ ఉన్నాం. ఉచిత లడ్డూ ప్రసాదం, ఉచిత క్యూ లైన్ అమ్మవారి దర్శనం విజయదశమి రోజు కూడా చేయడానికి ఈ పాలకవర్గంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ.